హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ ఫ్రైడ్ రైస్. అయితే ఎప్పుడు చేసేలా కాకుండా మరింత హెల్తీగా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఓసారి ఇలా చేసి పెట్టండి. పిల్లల లంచ్ బాక్స్లోకి పెడితే అయితే వాళ్ళు ఒక్క మెతుకు కూడా వదలకుండా ఇష్టంగా పూర్తిగా తినేస్తారు. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను 2 మెంబర్స్కి సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లిని సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఇలా పొడుగుగా కట్ చేసి వేసుకోండి. ఒక క్యాప్సికము, ఒక 2 క్యారెట్ను తురిమి పెట్టుకోండి. కొంచెం అంత క్యాబేజీ తురుమును కూడా వేసుకోండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ను ఇందులో యాడ్ చేసుకోండి. బీన్స్ ఉన్నా, క్యాలీఫ్లవర్ ఉన్నా అవి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా ముందుగానే జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, క్యాప్సికము, క్యాబేజీ, క్యారెట్ వేసుకొని ఆయిల్లో కలిసేలా ఒకసారి కలుపుకుంటూ ఒక 1 మినిట్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని కరివేపాకు ఆకులను వేసుకొని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ ఆయిల్లో ఇలా ఫ్రై చేస్తూ కొంచెం మగ్గించుకున్న తర్వాత వీటిని సైడ్కి ఇలా పక్కకు నెట్టేసేయండి. ఇప్పుడు ఈ ప్యాన్లో 2 ఎగ్స్ను బ్రేక్ చేసుకోండి. ఇక్కడ 2 మెంబర్స్కి సరిపడా కాబట్టి నేను 2 ఎగ్స్ను బ్రేక్ చేస్తున్నాను. 2 ఎగ్స్ వేసిన తర్వాత ఏమాత్రం కదపకుండా మూత పెట్టి సిమ్లో 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ తర్వాత నెమ్మదిగా ఇలా ఆమ్లెట్లా అయిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మళ్ళీ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు అలాగే వదిలేసేయండి. 1 మినిట్ తర్వాత మూత తీసి చూడండి. ఎగ్ చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఇలా పీసెస్లా అవుతుంది కదా. ఇప్పుడు ఈ క్యాబేజీ, క్యారెట్తో ఈ పీసెస్ని కలిపేసి రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని తగ్గించి వేయండి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు ధనియా పొడి, 1 టీ స్పూన్ వరకు బిర్యానీ పౌడర్ వేసుకోండి. బిర్యానీ మసాలా ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసి చిటికెడు గరం మసాలా వేసుకోండి. మనం వేసిన పొడులు చక్కగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఇందులో ఎలాంటి సాస్లు అలాంటివి ఏమీ వేయకండి, ఇలాగ చేస్తేనే బాగుంటుంది. తర్వాత ఉడికించి పొడి పొడిగా చేసుకున్న 3 కప్పుల బాయిల్డ్ రైస్ని వేసుకోండి. రైస్ వేసిన తర్వాత ఈ తాలింపు అంతా దీనికి కలిసేలా చక్కగా పట్టించండి. మనం వేడివేడి రైస్ వేసాం కాబట్టి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో 1 నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది. ఇలా రైస్ కొంచెం పొగలు వచ్చేటప్పుడు చివర్లో కొంచెం అంత కొత్తిమీర తరుగును వేసి ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఇలా చేసి పెట్టి చూడండి. మీ ఇంట్లో పిల్లలకు పెద్దవారికి చాలా నచ్చుతుంది. ముఖ్యంగా లంచ్ బాక్స్లో పిల్లలకు పెట్టిస్తే వాళ్ళైతే ఒక్క మెతుకు కూడా వదలకుండా ఎంతో ఇష్టంగా తినేస్తారు. అందులోనూ పిల్లలకు తెలియకుండా ఇలా కొన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. తప్పకుండా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఈ స్టైల్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.